ప్రార్థన అంశం కొరకు మనం లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనతో కూడా శిష్యులు ఉన్నారు. మరి ఆయన శిష్యులైన వారు తప్పక యేసు ప్రభు ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు, ఎవరికి చేస్తున్నాడు అనే సంగతులు వాళ్ళు తెలుసుకొని ఉండాల్సింది. వారు కూడా ప్రార్థన ని వింటున్నారు కనుక ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ యోహాను శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రార్థన అనేది మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత రాకముందు కూడా పాత నిబంధన కాలంలో కూడా భక్తులు అనేక మంది ప్రార్థించి గొప్ప కార్యాలు చేశారు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రాముఖ్యంగా ప్రార్థనకే ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. మనం చూసినట్లయితే పగలంతా ఆయన సువార్త ప్రకటిస్తూ రాత్రంతా కొండ మీద ఒంటిగా ప్రార్థన చేసేవాడుగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. మరి దీన్ని బట్టి వారు శిష్యులు ఏమన్నా అంటున్నారంటే, ప్రార్థన చేయ నేర్పుము మాకు అని అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు మరి ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు భూలోకి వచ్చిన తర్వాత? ఒకటి ప్రాముఖ్యమైన అంటే ఆయన ప్రార్థన తన శిష్యులకు నేర్పుటకు, లేక తను వెంబడించేవారు కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. ఆ ప్రార్థన వలన మరి గొప్ప కార్యాలు చేసేవారుగా ఉండాలని ఇక్కడ యేసు ప్రభువు కోరుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడుగా ఉంటున్నాడు, మనుష్య కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ మనుషుడుగా ఉన్నప్పటికీ ఆయన ప్రార్థనాత్మ కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన తాను దేవుని కుమారుడునని రుజువుపరుచుకోవటానికి ఈ లోకంలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన తత్వంలో ఒకడిగా ఉంటూ ఉన్నాడు. ఇదిగో నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోబోతున్నాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, లేక పరిశుద్ధాత్ముడు వస్తాడు, నీతిని గూర్చి సత్యమును గూర్చి ఒప్పింపజేస్తాడు అని తెలియజేశాడు. కనుక మనకు నీతిని గూర్చి సత్యమును గూర్చి మనం దేవుని యొద్ద తెలుసుకునేటట్టు ప్రభు ఈ లోకంలో ప్రార్థించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినప్పుడు యేసు ప్రభు మరి కొన్ని సంగతులు మనం చూడవచ్చు. ఆయన ఇతరుల కొరకు ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ప్రార్థన ఎట్లా చేశాడు, ఇతరుల కొరకు ప్రార్థించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 19, 13, 14 వచనాల్లో మనం చూసినప్పుడు, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆ దినాల్లో మరి చాలా మంది వచ్చారు. కొంతమంది చిన్న పిల్లలను తీసుకొని
ప్రార్థన చేయమని చెప్తున్నారు. ఈ రోజుల్లో కూడా మరి చర్చిలో కూడా ఆ, అనేకమైన చర్చెస్ లో దైవజనుడు వచ్చినప్పుడు ఆ కూడికి అయిపోయి వెళ్ళిపోబోయేటప్పుడు అయా మా కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లలు బాగలేదు, ఆ అలాగే కాలేజీకి వెళ్తున్నారు, ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటారు. మనం ఈ విషయాలు చూసినప్పుడు మరి ప్రార్థన ఎందుకు ఆ దినాలు యేసు ప్రభు దగ్గర కూడా కొంతమందిని తీసుకుని వచ్చి మా పిల్లల కొరకు ప్రార్థన చేయ మరి అని చెప్పారు. అయితే ఆ సందర్భంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ, ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కనుక యేసు ప్రభు తన ఎదుకు వచ్చి వారి కొరకు ప్రార్థించమని అడిగే వారి కొరకు ప్రార్థించేవాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చెప్పిన మాట అదేంటంటే, ఆ నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రాముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారు మరి ఈ లోకంలో సాతానుడు వారిని మోసపరచకుండా, మరి సాతానుడు వారిని సత్యంలో నుండి తొలగింపకుండా ఉండేటట్టు ప్రభు మరి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యేసు ప్రభు మరి చిన్నపిల్లల కొరకు, తన యుద్ధకు వచ్చి వారి కొరకు, ఆయన విశ్వాసం ఉంచి వారి కొరకు కూడా ఆయన ప్రార్థించేవాడిగా చూస్తూ ఉంటున్నాం. తరువాత ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఇతరులతో కూడా కలిసి ప్రార్థన చేసి, అంటే తను ఒక్కడే కాదు, ఒంటరిగానే కాదు, తనతో కొంతమందితో కలిసి ప్రార్థించిన వాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 9:28వ వచనంలో ఇలాగూ చెప్పబడింది. ఈ మాటలు చెప్పిన మొదలుకొని రమారమి, క్షమించండి, లూకా సువార్త 9:28. ఓకే. 9 ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహాను, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిచెను. ఇంతకుముందు మనం చూసాం, ఆయన తన ఎదుకు వచ్చి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన యందు విశ్వాసం ఉంచిన శిష్యులతో కూడా కలిసి ఆయన ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వారిని తీసుకొని వెళ్ళి యాకోబు, పేతురు, యోహాను వారిని వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ప్రియులారా, యేసు ప్రభు ప్రార్థించేటప్పుడు ఇక్కడ కూడా కొన్నిసార్లు ఒంటరిగానే కాకుండా తనతో కూడా కొంతమందిని తీసుకుని వెళ్ళి వారితో ప్రార్థించున్నట్లు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇంకా
కొందరు అపోస్తుల కార్యము 1:14 కూడా చూసినట్లయితే అక్కడ చాలా మంది కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 1:14 అప్పుడు సంఘమంతా 1:14 వీరితో కూడా కొందరు స్త్రీలను ఏస్తలే మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండేది. ఇది ఎప్పుడు జరిగిందంటే ఆ ఆయన ప్రత్యక్షమై అందరికి కనపడ్డాడు. కనపడినప్పుడు ఆయనను మేఘము కొనిపోయింది. ఆయన వెళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి. గల్లయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోరమన్న యేసే ఏకరీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూసితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని చెప్పారు. అలాగూ చెప్పుచుండగా అప్పుడు శిష్యులందరూ మరి ఇంకా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, వారందరూ ఏక మనసుతో యేసు ప్రభుని వారు చూస్తూ ఎడదెక్క ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత ఆయన ఒంటరిగా కూడా ప్రార్థన చేశాడు. అంటే ఇంతకుముందు ఒంటరిగా ప్రార్థన చేశాడంటే ఇంకా అక్కడ ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. అంటే ఇంతకుముందు ఫస్ట్ కొంతమందిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. తర్వాత కొంతమందిని తనతో వెంటబెట్టుకొని వెళ్ళి కొండ మీద ప్రార్థన చేశాడు. తరువాత ఎవరు లేకుండా ఒంటరిగా ఆయన ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మనం ఒక పాట కూడా పాడతాం, ఒంటరిగానే యేసు మోకాళ్ళపై ఒంటరిగానే ప్రార్థించను అనే ఒక పాట కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఇక్కడ లూకా సువార్త 5:16 మనం చూసినప్పుడు లూకా సువార్త 5:16 యేసు ప్రభు ఇక్కడ ఒంటరిగా ఆయన కొండ మీద ప్రార్థించున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళెను అని చూస్తున్నారు. ఈ గాన్ ఎలోన్ అరణ్యంలోనికి వెళ్ళిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు పూర్వం పల్లెటూళ్ళలో యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి నమ్ముకున్న వాళ్ళు మొట్టమొదటి దినాల్లో ముఖ్యంగా సమ్మర్ వచ్చినప్పుడు ఆ పొలాలని ఏమి పైరు లేకుండా ఉంటాయి. అయితే ప్రభు నందు విశ్వాసం వచ్చిన బిడ్డలు పొలాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరుగా వెళ్ళి ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవారిగా చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒంటరిగానే అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించేవాడిగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవి మనం చెప్పుకుంటున్నామంటే we should pray, we should follow the prayer of Jesus Christ, how he prayed అనేది మనం చూడగలుగుతున్నాం. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి, ఒంటరిగా మనం ప్రార్థన చేయాలని ఇక్కడ లేఖనాల ద్వారా మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక్కడ మనము ఈ ప్రేయర్ ప్రకృతిలో కూడా కలిసి లేక ప్రకృతిని అనుభవిస్తూ ప్రార్థన చేయాలని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 19వ కీర్తనలో ఒక మొట్టమొదటి వచనం మనం చదువుకుందాం.
19వ కీర్తన గ్రంథం 19లో ఇక్కడ ఒక మాట చూసుకుందాం. ఆయన దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది, అంతటా యోబు క్షమించిన కీర్తనలో 19, నేను యోబు 19 చదువుతా. 19:1 అక్కడ ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. కనుక ఈ ప్రకృతిని మనము చూస్తూ ఆస్వాదిస్తూ మరి ప్రార్థనలో గడపాలని మనం లేఖనానుసారంగా చూస్తూ ఉన్నాం. మనకి తెలుసు కదా, మీరు కూడా మన కర్మేల్ సంఘం తరపున మరి క్యాంపులకి వెళ్తారు. అడవుల్లో క్యాంపులు, తర్వాత కొంతమంది తీసుకొని అక్కడ టెంట్లు వేసుకొని అక్కడ 1-2 దినాలు ఉంటారు. వాట్ ఈస్ ది పర్పస్? అలా పోయి ఉండటం యొక్క ఉద్దేశం ఏంటి చెప్తారా బ్రదర్స్? ఊరికి ఎంజాయ్ చేస్తారా లేకుంటే ప్రేయర్ చేయరా? ప్రేయర్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, మార్నింగ్ డైలీ బెడ్ ఉంటుంది, ప్రేయర్స్ ఉంటుంది, ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది ఈవినింగ్. అంటే డోంట్ మిస్టేక్, మన పాల్ రెడ్డి మంచి రిఫ్రెష్మెంట్స్ అవి అరేంజ్ చేస్తాడు, తిందామని కాదు, కానీ ఆ ప్రకృతిలో మనం ఆనందిస్తూ ప్రభుని ప్రార్థించాలి. అది దాని యొక్క ప్రాముఖ్యత. చాలాసార్లు మరి అది కూడా చాలా అవసరం. మన ఇంట్లో మరి వాతావరణం సరిగా ఉండదు, ఎక్కువ డిస్టర్బెన్స్లు ఉంటాయి, అవి ఉంటాయి. మనం బయటికి వెళ్ళి ప్రకృతిలో టెంట్ వేసుకొని ప్రార్థనలు గడిపితే దానిలో ఉన్న ఆనందము, సంతోషం మరొకటి ఉండదు. కనుక ఆకాశములు దేవుని మహిమను వివరిస్తాయి, ప్రకృతి దేవుని కార్యాలని వివరిస్తాయి. మనకి ఆది కాండములో తెలుసు కదా, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను నిర్మించను అని చూసుకుంటున్నాం. మరి వృక్షాలని, అలాగే ప్రకృతిలో నదుల్ని, సముద్రాల్ని, వీటన్నిటిని కలుగజేశాడు. చాలాసార్లు ప్రజలు ఈ ప్రకృతి యొక్క అందాలు చూడటానికే టూరిస్టులుగా వస్తూ ఉన్నారు. కొంతమంది అమెరికా వస్తూ ఉన్నారు, ఇంకొకళ్ళు ఇంకొక దేశాలు వెళ్తూ ఉన్నారు. దానితోడు ఈ మధ్య ఫిలోమోను అక్కడ కొంతమంది కలిసి ఇది ఒక సౌత్ అమెరికా వెళ్ళారు. అక్కడ వాళ్ళు 1 వీక్ ఉండి వాళ్ళు సువార్త పనిచేసి రాత్రంతా ప్రార్థనలో గడిపేవాళ్ళు. ఆ ప్రజలు కోర్స్ క్రిస్టియన్ కంట్రీ, కానీ అది డియోడో ఏదో ఉంది, డియోడో కంట్రీ. ఇలాగూ మనం ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళి ఆ దేశం యొక్క ప్రకృతిని అనుభవిస్తూ సువార్త చెప్పి ప్రార్థనలు గడిపేదానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. కనుక మనం ప్రార్థించేదానికి ఈ ప్రకృతి దేవుడు మనకు కలుగజేశాడు. ఈ ప్రకృతిని అనుభవిస్తూ ప్రార్థనలో గడపాలని ఇక్కడ లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉంటున్నాము. కనుక తర్వాత ఆత్మపూర్ణులుగా ఉండి మనము ప్రార్థనలో గడపాలని కూడా తెలియజేస్తున్నాం. ఏదో ప్రార్థన ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి, కేవలం ఆ ప్రకృతిని అనుభవిస్తూ
మనం తీసుకుని వెళ్ళిన వాటితో ఆనందిస్తూ అని కాదు. వీ షుడ్ బి ఫిల్డ్ విత్ స్పిరిట్, ఆత్మపూర్ణంగా మనం ఉండి పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు 18 లూకాసు వార్త 18:1 కూడా చెప్పి, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయనట్లు అని చెప్పి ఒక ఉపమానం కూడా చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం ఆత్మపూర్ణులుగా ఉండి ప్రార్థన చేయాలి అనేది దానికి పౌలు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 15వ వచనం, ఆత్మతో పాడుదును. 14:15 చూద్దామా. ఆయన కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అంటున్నారు. ఇది పౌలు యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు, మనసుతో ప్రార్థన చేస్తున్నాడు, ఆత్మతో పాడుతున్నాడు, మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక మనము ప్రార్థించేటప్పుడు ఆత్మపూర్ణులై మనం ప్రార్థించాలి. ఆత్మచేత నింపబడిన వారిగా మనం ఉండాలి. మరి ముఖ్యంగా ప్రభు యోహాను సువార్తలో కూడా చెప్పాడు, 14వ అధ్యాయంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నాడు. కనుక దేవుడు ఆత్మ, ఆయన ఆత్మై ఉంటున్నాడు. మనం కూడా అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనం ఆత్మపూర్ణులుగా నింపబడిన వారమై ప్రార్థించేవారిగా ఉండాలని ఇక్కడ మనము కోరుతూ ఉన్నాం. కనుక ఇలాగూ యేసు ప్రభు తాను ప్రార్థనా జీవితం అంతా ఒంటరిగా ప్రార్థించాడు, అందరితో కలిసి ప్రార్థించాడు, అందరి కొరకు ప్రార్థించాడు. అలాగే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆయన ప్రార్థించిన వాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక మన ప్రార్థన అంశాల్లో మరి ఎడతెక్క నిత్యము ప్రార్థన చేయాలని కూడా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రార్థనలో కూడా నిత్యము ఎడతెక్క ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని ప్రార్థన అంచేటప్పుడు ప్రభువా నీ చిత్తము నెరవేరునుగాక, అదే లూకాసు వార్తలో చెప్పిన మాటను మనం చూస్తున్నాం. ప్రార్థన చేయటం ఇలాగూ అది పరలోక ప్రార్థన అంటున్నాం. అయితే మనం అడిగిందే మనకు కావాలి అనేదిగా మనం ప్రార్థించకూడదు. యేసు ప్రభు కూడా గెత్సెమనే వనములో ఆయన ప్రార్థించేటప్పుడు నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించుము, నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే. అలాగూ ఆయన ప్రార్థించి ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు. అందుకనే మన యెషయా గ్రంథం 53:10 మనం చూసినప్పుడు, ఆయన నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను అని చూస్తున్నాం. కానీ దేవుని చిత్తం అది. ఎందుకొరకు? సర్వలోక మానవుల రక్షణార్థము మరి యేసు ప్రభు నలుగొట్టబడ్డాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని కార్చిన వాడిగా మనము చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మరి దేవుని చిత్తాన్ని మనం గుర్తించలేక మన కోరికల కొరకు, మన ఆశల కొరకు, మన సౌకర్యాల కొరకు ప్రార్థిస్తాం. కానీ అయితే దేవుని చిత్తం మనము ఇతరుల కొరకు ప్రార్థించేవారిగాను, ఎన్నో అది ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకునే వారిగా ఉండాలని చూస్తున్నాం. ఈ మధ్య నేను
నిర్గమకాండం చదువుతూ ఉన్నప్పుడు ఈ అఫ్ కోర్స్ 6వ అధ్యాయం నుంచి కాబోలు అక్కడ ఫరో ఇస్రాయేలుని మరి దేవుని సేవించడానికి ఇస్రాయేల్ని పంపించమని ఫరోని అడిగినప్పుడు ఫరో మరి నేను పంపను అని కఠినముగా ఉంటాడు. అయితే దేవుడు కొన్ని కార్యాలు అద్భుతాలు ఫరో ఎడల జరిగిస్తాడు. కొన్ని ఈగలను పంపిస్తాడు. మరి తర్వాత ఇవి ఈగలు, పేలు, కప్పలు ఇలాంటివి పంపించిన నీటిని రక్తంగా మార్చేస్తారు. అయితే ఫరో ఏమంటాడంటే నాకు ఇవి పోయేటట్టు ప్రార్థన చేయండి, మీ దేవుని ఏడుకోండి అంటాడు. అయితే వారు మోషే ప్రార్థించినప్పుడు అవన్నీ పోయినాయి. ఎందుకు ఇన్ని తెగుళ్ళు ఇవన్నీ వారి కలుగు చేశాడు అని మనం చూసినట్లయితే మోషే దేవునికి ప్రార్థించుట అనేది దేవుడు అనేవాడు ఉన్నాడు, వీటి సర్వశక్తి కలిగిన వాడు, వీటన్నిటినీ అదుపు చేయగల శక్తి దేవునికే ఉంది. అది కేవలం ప్రార్థన ద్వారానే అది అదుపు కలుగుతామని ఫరో అన్యుడు తెలుసుకునే దాని వరకు దేవుడు అలాంటి కలుగజేశాడు. అంతే మాత్రం కాదు, మోషేను కూడా దేవుడు ప్రార్థించుట వలన ప్రార్థనా శక్తి ఆయనకి ఇచ్చి మోషే ప్రార్థించుట వలన ఆ తెగుళ్ళు అరికట్టబడి అని ఆ ఫరో తెలుసుకోవాలని దేవుడు ఆ స్థితి కలుగజేశారు. మనకు కూడా మన స్థితిలో మన జీవితంలో కూడా మనకు వచ్చే కష్టాలు కానీ శ్రమలు కానీ ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవుడు మనకి వాటిని తీసివేసి మనకి శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడనే గ్రహింపు మనము కలిగి ఉండేటట్టు మనల్ని ప్రార్థించేవారిగా చేయుచున్నాడు. కనుక ప్రియులారా, ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన మనము మరి యేసు ప్రభు చూపిన మాదిరి ప్రార్థన మనము కూడా కలిగి ఆయన చిత్తము నెరవేరునట్లుగానే మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక తిమోతి పత్రికలో కూడా చెప్పాడు కదా, మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, అందువలన మనము సుఖంగా నెమ్మదిగా ఉంటామంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ సుఖపడదామని కాదు, శ్రమ కలిగి ఉండుట మనకెంతో మేలు. ఎందువలనంటే శ్రమలు వచ్చినప్పుడే దేవునికి దగ్గరగా మనం రాగలము. అలాగూ మరి ప్రార్థన ప్రభువుని ఎరిగిన మనము వీలైనప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయటానికి, సమాజముగా కలిసి ప్రార్థన చేయటానికి, మరి ఇంకా ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేయటానికి మనము అవకాశాన్ని కల్పించుకొని అలాగూ ప్రభు ద్వారా ఆత్మ బలాన్ని పొంది మనకు మేలు, ఇతరులకు కూడా మేలు కలిగించే వారిగా ఉన్నట్లు, అంత మాత్రమే మనము దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండగలము. ఇలాగ ఉండుటకు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.